హలో ఎవ్రీవన్. బంగారం రోజు రోజుకి అందని ద్రాక్షలా మారుతుందనే చెప్పాలి. సో అయితే అసలుకి కొద్ది రోజుల నుంచి 1,50,000 వరకు కూడా వెళ్ళిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డు గ్రహీత డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు బంగారం ధరలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా పెరగచ్చా, తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ గోల్డ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఏ రోజు ఏమవుతుందో, ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. గత 6-7 నెలలండి ఎవ్రీ డే సంచలన వార్త. ఎస్ సార్. ఎందుకంటే నాకు తెలిసి నా లైఫ్ టైంలో చూడలేదు ఇంత హైట్. అవునా సార్? ఇంత హైక్ అనేది 1,50,000 దాకా వెళ్ళిపోయింది సుమారు. అది మళ్ళీ కొద్దిగా స్లోగా తగ్గుతూ ఇప్పుడు 1,26,000, 1,27,000 వచ్చింది. ఓకే. ఏది 24 క్యారెట్ బంగారం. అదే 22 చూసుకుంటే 1,12,000, 1,13,000 ఉంది. అంటే సామాన్యుడు కొనుక్కోగల దర్శనంలో లేదు గోల్డ్. 150 అనేది ఎప్పుడే హిస్టరీ. అట్లనే సిల్వర్ 1.8, 1.9 దాకా వెళ్ళిపోయింది సిల్వర్ కేజీ. ఎప్పుడు కూడా బంగారంతో పోలిస్తే 10 గ్రాముల బంగారం ఇక్కడ 1 కేజీ సిల్వర్. 1 కేజీ సిల్వర్ ఎప్పుడు కూడా బంగారం దాటలేదు రేటు. అవును. ఈసారి మొత్తం 30,000-40,000 పెరిగిపోయింది. 150 అయితే 190 అయింది. సో దీనికి కారణాలు అంటే రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పొలిటికల్ కండిషన్, వరల్డ్ లో పొలిటికల్ సినారియో. ఓకే. రెండోది ట్రంప్ తాలూకా తారీఫ్ నిర్ణయాలు. అంటే ఆయనకి నచ్చితే ఒకలా ఉంటుంది, నచ్చకపోతే ఒకలా ఉంటుంది. ఫస్ట్ చైనాతో స్టార్ట్ చేశాడు, తర్వాత పాకిస్తాన్ అన్నాడు, తర్వాత ఇప్పుడు ఆ రెండు పక్క ఒక 3-4 నెలల క్రితం. అంటే చైనా మీద పగతో నువ్వు చైనా డెవలప్ అవుతుంది, డెవలప్ అవ్వకూడదు, మనం ఏదో డిస్కరేజ్ చేయాలి, ఆ విధంగా మాట్లాడుకుంటూ వచ్చాడు. సో ఫస్ట్ చైనా మీద ఇంపాక్ట్ చూపించాడు. ఆ ఇంపాక్ట్ కదా రివర్స్ అయిపోయి మనకి ఇండియా మీద పెట్టాడు. ఇండియాలో ఫస్ట్ 25% ట్యాక్స్ అన్నాడు. సరే అది చేశాడు. మళ్ళీ మధ్యలో కొంత గ్యాప్ తర్వాత 50% చేసాడు. అక్కడ పాకిస్తాన్ 15%, చైనాకి 30%, ఇండియా మాత్రం 50%. అంటే ఇండియా బద్ధశత్రు. ప్లస్ రష్యా నుండి మనం కొనుక్కునే ఆయిల్ ఇవన్నీ కూడా ఆపమని చెప్పాడు. మోడీ గారు అంటే మేము ఏం చేయాలో మీరు చెప్పగలేదు, మా కంట్రీ కూడా మేము చూసుకుంటాం, మీ పని మీరు చూసుకుంటాం అన్నట్టు చెప్పాడు. అందుకని అప్పుడు నాకు నోబెల్ పీస్ అవార్డు ఇవ్వాలని కూడా అన్నాడు ట్రంప్. ఏ గొడవలు పెట్టినది పీస్ అవార్డు ఎవరికి ఇస్తారు? శాంతంగా ఉండాలి, గొడవలు పెట్టేవాడికి పీస్ అవార్డు అని కానీ అడుగుతున్నాడు. సో దీనికి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటుంది, బ్యాంక్ రెపో రేట్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటుంది, వరల్డ్ రెసిషన్ ఉంటుంది. ఇప్పుడు ఇలాగే నడిస్తే ఇంకో 2 సంవత్సరాల్లో అమెరికా రెసిషన్లోకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు 2007-8లో పడింది. సో గోల్డ్ అనేది అదొక రీజన్. అయితే ఇంకొక సైడ్ ఆఫ్ ది కాయిన్ రీజన్ ఏంటంటే గోల్డ్ వాడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒకప్పుడు మీకు చూసుకుంటే గోల్డ్ ఓన్లీ ఒక పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి వాడేవాళ్ళం. అట్లా వెండి సామాను, పూజ సామానుకి వాడేవారు మాకు, ప్రమిదలు, అగరబత్తి స్టాండ్స్ ఇవన్నీ. కానీ ఇప్పుడు గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు. అవును సార్. అంతకుముందు ఆర్నమెంట్ రూపంలో చూసేవారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే ఎందుకు షేర్ మార్కెట్ ఇటు అయిపోయింది, రైట్? రియల్ ఎస్టేట్ కొద్ది స్లో డౌన్ ఉంది కంపేర్ టు ఎర్లియర్. మ్యూచువల్ ఫండ్స్ నడుస్తుంటాయి నట్టనడక. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సోర్సెస్ షేర్స్లో రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఐదర్ రియల్ ఎస్టేట్ ఆర్ గోల్డ్ ఆర్ సిల్వర్. రియల్ ఎస్టేట్ కూడా కంపారిటివ్లీ గత 1 yearగా 1.5 yearsలో ఉంది కాబట్టి మా జనాలు అందరూ గోల్డ్ వైపు చూపిస్తున్నారు. డిమాండ్ ఇంక్రీజ్ అయిపోయి సప్లై తక్కువ ఏమో రేట్లు పెరిగిపోతాయి. సినిమాలో ఒక బ్లాక్ టికెట్ ఉంటున్నాయి అనుకోండి, అక్కడ 20 మంది ఉంటారు కొనేవాళ్ళు, ఎవడు రేట్ ఇస్తే అడిగి ఇస్తాడు. అలా అయిపోయింది అది. సార్, ఈ తరుణంలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు గోల్డ్ మీద ఈ టైంలో? డెఫినెట్గా బెటర్ అండి. ఎందుకంటే తగ్గుతుంది, ఇప్పుడు తగ్గింది 20,000-25,000 దాకా తగ్గింది. కానీ మనం అనుకున్న 50,000-60,000 అయితే రాదు. కొద్దిగా కరెక్షన్ అనేది ఉంటుంది. సో ఆ కరెక్షన్ అంటే అప్పు చేసి కొనుక్కోమని చెప్పి ఒక డబ్బులు ఉంటే మాత్రం ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో కానీ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఎవడు లాస్ అవ్వలే. ఇప్పుడు ఈ మధ్యలో గత 50 సంవత్సరాలు హిస్టరీ చూస్తే ఈ 6 నెలలు పెరిగినంత గోల్డ్ ఇంకెప్పుడు పెరగలే. 1992-93లో 4,000+ ఉండేది, ఏది 24 క్యారెట్ల బంగారం తులం. 2011-12లో 28,000 అయింది.
కరోనా టైంలో 55,000 అయింది. తర్వాత 70,000 ఈరోజు 1,28,000 1,26,000 ఉంది. గోల్డ్ అనేది స్టేబుల్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. డెఫినెట్గా ఈ అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. సార్ ఎప్పటికైనా కానీ అంటే ఒక 70 వరకు కానీ 65, 70, 75 అంత ఆ రేంజ్ మనం చూడొచ్చా? టూ ఎర్లీ ఐ మే నాట్ బి రైట్ పర్సన్, బట్ ఉన్న అనాలిసిస్ బట్టి చూసుకుంటే అంత 60-50కి అయితే రాదు. నేను అనుకోవడం 1 lakh దగ్గర స్టేబుల్ అవుతుందేమో. 90,000 to 1 lakh స్టేబుల్ అవ్వచ్చు. స్టేబుల్ అయితే కొద్దిగా బెటర్. ఎందుకంటే 2,50,000కి వెళ్ళిందంటే చాలా కష్టం. వెళ్ళినా మనం ఏం చేయలేం. అది ఇది 2,50,000 అది 2 లక్షలకి వెళ్ళే దాకా ఆల్మోస్ట్ వెళ్ళాయి. అవును సార్. సో ఇప్పుడు తగ్గుతుందంటే మరీ అంటే ఇప్పుడు 1,50,000ది 60కి రావాలంటే మోర్ దెన్ 60% తగ్గాలి. తగ్గితే మార్కెట్ అల్లకొల్లలో అయిపోతుంది. ఆయన పెరిగినా ఆశ్చర్యపడదు. అంటే ఇక్కడ ట్రంప్ నిర్ణయాలు కూడా ఆధారపడి ఉంటాయి. ట్రంప్ జాబులు తీసేస్తున్నాడు, ఉద్యోగాలు లేవు, ఇమిగ్రేషన్ ప్రాసెస్ టైట్, యుద్ధాలు అవుతాయి. యుద్ధాలు అవుతున్న కంట్రీస్లో రెవెన్యూ జనరేట్ కాదు. ఇప్పుడు యుక్రెయిన్, ఇజ్రాయెల్, రష్యా ఇవన్నీ కూడా యుద్ధాలు అవుతున్నాయి. మొన్నటి వరకు ఇండియా పాకిస్తాన్ కూడా అయింది. సో ఇవన్నీ చూసుకుంటే ఒక రాజు చావుకి 100 మంది కారణం అన్నారు. ఒకటి కాదు కారణం. బట్ ఒక పక్క ఇన్ఫ్లేషన్ అంటున్నాం, ఒక పక్క డాలర్కి ఎగ్నెస్ట్ రూపీ వీక్ అయిపోతుంది ఎక్స్చేంజ్ రేటు. తర్వాత అమెరికా వెళ్ళే వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు చూస్తే మీరు జాబ్స్ పోతున్నాయి, తారీఫులు పెట్టేశాడు, బర్త్ రిజర్వేషన్ తీసాడు. అంటే ట్రంప్కి ఇష్టం వచ్చిన రూల్స్ అన్ని పెట్టేస్తున్నారు. అవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉండవు అనేది. ఇప్పుడు ఎవడైనా తల్లిదండ్రి చూడడానికి వెళ్ళాలంటే $30,000 కట్టాలంట, 25 లక్షలు. లేదా నా కూతురిని చూసుకోవడానికి వెళ్తే పెనాల్టీ. ఆ తర్వాత ఇస్తాడా కూడా కూడా తెలియదు మనకి. ఓకే సార్, ఇప్పుడు గోల్డ్ ఇలా ఉంటే సిల్వర్ కూడా గోల్డ్ మించిపోతుంది అంటే ఏమంటారు? సిల్వర్ డెఫినెట్గా సిల్వర్ ఇందాక మధ్యలో పెట్టాం కదా. ఒకటి ఏంటంటే అంతకుముందు ఆర్నమెంట్ రూపంలో చూసేవారు సిల్వర్ని, కానీ ఇప్పుడు ఇండస్ట్రీ రూపంలో వాడుతున్నారు ఈ వెహికల్స్లో. సో దాని ఎప్పుడైతే రేటు పెరిగిందో ఆటోమేటిక్గా అంటే డిమాండ్ పెరిగితే రేటు పెరుగుతుంది ఆటోమేటిక్. ఓకే. సో దాన్ని మనం ఏం చేయలేం. సో ఇప్పుడు సిల్వర్ని గోల్డ్ని కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు. అంతకుముందు రియల్ ఎస్టేట్ చూసేవారు. గోల్డ్ అనేది ఒక పర్పస్తో పాటు ఇండియా ఈజ్ ద హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ ఇన్ ద వరల్డ్. కొన్ని 1,000 టన్నులు 100 టన్నులు వాడుతున్నాం. సో మనకి లేడీస్కి వస్తుంది పసుపు, పచ్చదనం, పసిడి అంటే చాలా ఇష్టమైన వస్తువులు. సో దాని డిమాండ్ నువ్వు రేటు పెంచినా రేటు పెంచకపోయినా కొనేవాడు కొంటూనే ఉన్నారు. సో యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.